మా పెరటిలో మందారం పువ్వులు చాలా రకాలే ఉన్నాయండి. కానీ ఉదయాన్నే తెల్లవారుతూ ఉండగా 5:30, 6 గంటలకల్లా మొట్టమొదటిగా విచ్చుకునే పువ్వులు ఈ ఎర్ర మందారాలే. ఇలా మొదటిగా ఎర్ర మందారాలే విచ్చుకుంటాయి అనే విషయాన్ని మీలో ఎవరైనా గమనించారో లేదో నాకు తెలీదు కానీ నేనైతే ప్రతిరోజు గమనిస్తూనే ఉంటానండి. ఇంకా ఉదయం 7 గంటలయ్యే సమయానికి అన్ని మందారాలు నిదానంగా విచ్చుకుంటూ ఉంటాయండి. ఈ ఆరెంజ్ కలర్ మందారాలు మాత్రం ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి కోసమని తీసుకొచ్చి వేశానండి. బ్లూ డ్రమ్‌లో వేసినా కానీ చాలా బాగా పూలు పూస్తూ ఉంటాయి. ఇవి చిలకముక్కు మందారాలండి. పువ్వులు చాలా అందంగా ఉంటాయి. బాల్కనీల్లో, అపార్ట్మెంట్‌లో కుండీల్లో పెంచుకున్నా సరే చాలా బాగా పూలు పూస్తాయి. ఇవి ముద్ద మందారం అండి. నా చిన్నప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉండేది. ఇప్పుడైతే ఈ ముద్ద మందారాలు కనిపించడమే చాలా అరుదైపోయింది. మా పెరటిలో అన్ని పువ్వుల కంటే ఆలస్యంగా విచ్చుకునే పువ్వులేమైనా ఉన్నాయి అంటే కనుక ఈ పింకు, వైటు మందారాలేనండి. ఉదయం 8:30, 9 గంటలయితే కానీ ఈ పువ్వులు పూర్తిగా విచ్చుకోవు. నాకైతే ఈ మందారం పువ్వులు చాలా క్యూట్‌గా అనిపిస్తాయండి. ఎందుకంటే కనకాంబరము, పింక్ 2 కలర్స్ కలిపిన షేడ్ అనమాట. చాలా బావుంటుంది. ఇందులోనే రెడ్ కలర్ కూడా ఉందండి. ఈ రెడ్ కలర్ మందారం పువ్వుకి కొంచెం తెల్లని చారు కూడా ఉంటుందనమాట. పువ్వులైతే బాగా పూస్తాయి. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నా పూల సజ్జయితే రంగురంగుల పూలతో నిండిపోతూ ఉంటుందండి. ఇలా మందారం పువ్వులు మాత్రమే కాకుండా గులాబీ పూలు కూడా చాలా రకాలే ఉన్నాయండి. నేను ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా తమలపాకుల మాల వేసి పూజ చేసుకుంటూ ఉంటానండి. అందులోనూ ఈరోజు శ్రావణ పూర్ణిమ, ప్రత్యేకంగా రాఖీ పూర్ణిమ కూడా చేసుకుంటూ ఉంటారు కదా! అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. ఎంతైనా మన పెరట్లో పెంచుకున్న పూలతో ప్రశాంతంగా దేవుడికి అలంకరించుకొని పూజ చేసుకుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి.